మనలో చాలామంది ఒక స్ట్రాంగ్ బిలీఫ్‌లో ఉంటాం. అదేంటంటే ఎంఎన్‌సిలో జాబ్ వస్తేనే అది సాఫ్ట్‌వేర్ జాబు, లేకపోతే జాబే కాదు అన్నట్టుగా. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, యాక్సెంచర్ ఇలా పెద్ద పెద్ద ఎంఎన్‌సి కంపెనీస్‌లో జాబ్ వస్తేనే మన కెరియర్ సెటిల్ అయినట్టు, లేకపోతే అసలు జాబే లేనట్టుగా ఫీల్ అయిపోతాము. జాబ్స్ సెర్చ్ చేసేటప్పుడు కూడా ఈ వెబ్‌సైట్సే చూస్తాము. అలాగే నోటిఫికేషన్స్ కూడా వీటికి సంబంధించి వస్తేనే మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం జనరల్‌గా. సో, ఏవైతే మనం ఎక్కువగా వింటూ ఉంటామో ఆ ఎంఎన్‌సిస్ గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఫ్రెండ్స్, ఈ ఏఐ ఎరాలో ఈ మైండ్‌సెట్ ఏదైతే ఉందో దీన్ని కొంచెం సీరియస్‌గా మనం రీథింక్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చనమాట. ఎందుకంటే మార్కెట్ మారుతోంది. హైరింగ్ స్టైల్ కంప్లీట్‌గా మారిపోతోంది. అలాగే కంపెనీస్ తాలూకా ఎక్స్‌పెక్టేషన్స్ కూడా బీభత్సంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం సీరియస్‌గా ఒకసారి రీథింక్ చేసుకోవాలి. అలాగని ఎంఎన్‌సిస్‌లో ఇక జాబ్స్ ఉండవు అని చెప్తున్నారా? ఎంఎన్‌సిస్ కాకుండా స్టార్టప్స్, మిడ్ లెవెల్ కంపెనీస్‌లో వెతుక్కోండి, ఇక్కడ జాబ్స్ ఉండవు అని చెప్తున్నారా అంటే అది నా పర్పస్ కాదు. కాకపోతే ఓన్లీ ఎంఎన్‌సి మైండ్‌సెట్ ఏదైతే ఉందో దాని నుండి ఖచ్చితంగా మనం బయటికి రావాలి అని చెప్పి చెప్తున్నాను. సో, దాని గురించే కాస్త డీటెయిల్‌గా మనం ఈ సెషన్‌లో క్లియర్‌గా మాట్లాడుకుందాం. మీరు వీడియో లాస్ట్ వరకు ఫాలో అవుతే ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఫస్ట్ అయితే ఒక క్లారిటీ ఇస్తున్నాను. అదేంటంటే సో, ఏదో ఎంఎన్‌సిస్‌లో జాబ్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి స్టార్టప్స్‌కి వెళ్ళండి అని నేను చెప్పట్లేదు. సో, స్టార్టప్స్ కావచ్చు, మిడ్ లెవెల్ కంపెనీస్ కావచ్చు. సో, వీటికి వెళ్ళండి అని చెప్పి నేను చెప్పడం లేదు. ఎంఎన్‌సిస్‌లో కూడా జాబ్స్ ఉంటాయి. ఓకే. సో, అయితే ఎంఎన్‌సిస్ అంటే ఇంకా గ్లోబల్ లెవెల్ క్లయింట్స్ వస్తారు. వాళ్ళకి ఎంటర్‌ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తూ ఉంటాము. సో, ఏదైనా ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే కొన్ని ఇయర్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎంఎన్‌సిస్‌లో జాబ్స్ అయితే ఉంటాయి. అయితే ఇంతకు ముందులాగా థౌజండ్స్ ఆఫ్ పీపుల్‌ని ఒకేసారి రిక్రూట్ చేసి అందరికీ ట్రైనింగ్ ఇచ్చి, కొందరికి ప్రాజెక్ట్ ఇచ్చి, ఇంకొంతమందిని బెంచ్‌లో పెట్టి సో, ఇటువంటి ఈ సినారియో ఏదైతే ఉందో ఇది కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుంది. సో, ఇంతకు ముందంత బల్క్ రిక్రూట్‌మెంట్స్ ఉండవు. సో, స్కిల్డ్ పీపుల్‌కి ఎప్పటికీ ఆపర్చునిటీ ఉంటుంది. బట్ బల్క్ రిక్రూట్‌మెంట్స్ అయితే ఉండవు. ఓకే. సో, అలాగే ప్రాజెక్ట్ కోసం మన స్కిల్ సెట్ యొక్క ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఒక ఫ్రెషర్‌కి ఉండే ఎక్స్‌పెక్టేషన్స్ ఇప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు కంపెనీస్. సో, ఈవెన్ ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా కూడా సో, 3 ఇయర్స్ ఒక క్యాండిడేట్‌కి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌కి ఉండేటటువంటి ఆ స్కిల్ ఏదైతే ఉంటుందో ఆ ఈక్వల్ స్కిల్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాయన్నమాట. సో, కాబట్టి సో, ఇప్పుడు మనం కేవలం ఎంఎన్‌సిస్‌ని మాత్రమే నమ్ముకోకుండా మనం స్టార్టప్స్, మిడ్ లెవెల్ కంపెనీస్‌కి కూడా ట్రై చేయాలి అని చెప్పి చెప్తున్నాను. సో, దాని అర్థం ఎంఎన్‌సిస్‌లో జాబ్స్ తగ్గిపోతున్నాయనో, ఉండవనో కాదనమాట. ముఖ్యంగా ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే సో, ఆ బిగ్ లెవెల్ ఏవైతే ఎంఎన్‌సి కంపెనీస్ ఉంటాయో వాటి యొక్క నోటిఫికేషన్స్ కోసము మీరు వెయిట్ చేసి మీ టైం వేస్ట్ చేసుకోకండి. చాలామంది సో, ఆ ఎంఎన్‌సిలో జాబ్ కొట్టడానికి 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ అయినా సరే వెయిట్ చేస్తూ ఉంటారు. సో, అదే టైంలో మీరు ఒక స్టార్టప్ టు మిడ్ లెవెల్ కంపెనీలో మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది. స్కిల్ అనేది మీకు ప్రాక్టికల్ స్కిల్ అనేది చాలా పెరుగుతుందనమాట. సో, కాబట్టి మీరు ఎంఎన్‌సి కంపెనీస్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేయకండి. సో, చాలా కంపెనీస్ ఉన్నాయండి. ఎంఎన్‌సిస్ విడిచిపెట్టేస్తే స్టార్టప్ కంపెనీస్, మిడ్ లెవెల్ కంపెనీస్ చాలా కంపెనీస్ ఉన్నాయి. సో, వాటిని కూడా మీరు కన్సిడర్ చెయ్యాలి అని చెప్పి చెప్తున్నాను ఇక్కడ నేను. సో, చాలామంది ఎలా ఆలోచిస్తూ ఉంటారంటే ఒక ఎంఎన్‌సిలో జాబ్ వచ్చేస్తే కెరియర్ సెట్ అయిపోద్దిరా నాకు. సో, ఇంకా కెరియర్ సెట్ అయిపోతే నేను లైఫ్ మొత్తం సెటిల్ చేసుకుంటూ అలా పైకి వెళ్ళిపోతూ ఉంటాను అనుకుంటారు. కానీ నిజానికి మీరు స్టార్టప్ ఆర్ మిడ్ లెవెల్ కంపెనీలో వర్క్ చేస్తే మీకు చాలా స్కిల్ వస్తుంది. చాలా నాలెడ్జ్ అనేది వస్తుందనమాట. సో, ఆ స్కిల్ సెట్‌తో మీరు 1 ఆర్ 2 ఇయర్స్ ఒక స్టార్టప్ ఆర్ మిడ్ లెవెల్ కంపెనీలో వర్క్ చేశాక మీకుండే స్కిల్‌కి మీకు ఏ ఎంఎన్‌సి అయినా ఈజీగా తీసుకుంటుందనమాట. అందులోనూ స్టార్టప్ టు మిడ్ లెవెల్ కంపెనీస్ అంటే మనకి వర్క్ నేర్చుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుందక్కడ. ఎందుకంటే సో, ప్రతీదీ కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు. సో, మీరే ఫ్రంట్ ఎండ్ రాయొచ్చు, మీరే బ్యాక్ ఎండ్ డెవలప్ చేయొచ్చు, ఏపీఐస్ మీరే డెవలప్ చేయొచ్చు. అలాగే కొన్నిసార్లు టెస్టింగ్ కూడా మీరే చేసుకోవచ్చు. డేటాబేస్ కనెక్టివిటీ, పేమెంట్స్ ఇంటిగ్రేషన్, బగ్ ఫిక్సింగ్ ఇలా ప్రతి దానిలో కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వచ్చు. మీరు మీ యొక్క స్కిల్ సెట్‌ని కంప్లీట్‌గా మీరు
చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో అలాగే మీకు అడ్మినిస్ట్రేషన్ లెవెల్‌లో కూడా చాలా విషయాలు మీరు నేర్చుకుంటారు. అలాగే ఎలా బిహేవ్ చేయాలి కంపెనీలో, వర్క్ నేచర్ ఎలా ఉంటుంది, ఇదంతా కూడా మీరు తెలుసుకుంటారు. సో ఇక్కడ ఒక స్టార్టప్ ఆర్ మిడ్ లెవెల్ కంపెనీలో వర్క్ చేసిన తర్వాత మీరు ఎంఎన్‌సికి వెళ్తే మీకు వర్క్ చేయడం చాలా ఈజీ అయిపోతుందనమాట. కాబట్టి ఎంఎన్‌సి కాదు చిన్న కంపెనీ అంటే దాన్ని ఏదో చిన్న చూపు చూడకండి. అది మనకి వండర్‌ఫుల్ ఆపర్చునిటీ లాగా ఫీల్ అవ్వండి. ఇక మరి సో ఎంఎన్‌సిస్‌కే మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి. పెద్ద పెద్ద క్లయింట్స్ వస్తారు కదా! చిన్న కంపెనీస్‌కి కూడా క్లయింట్స్ వస్తారా అంటే మీరే ఆలోచించండి. ఒక ఎంఎన్‌సికి వెళ్ళి ఒక ప్రాజెక్ట్ ఇస్తే వాళ్ళు చాలా ఎక్కువ చార్జ్ చేస్తారు కదా! సో అంత బేర్ చేయలేని ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్తారు? ఇంకా ఈ మిడ్ లెవెల్ బిజినెసెస్ కానీ లేకపోతే సో స్టార్టప్ లెవెల్ బిజినెసెస్ అన్ని ఎక్కడికి వెళ్తాయి? సో ఈ చిన్న కంపెనీస్ దగ్గరికే వెళ్తాయి ప్రాజెక్ట్స్ కోసం. కాబట్టి వీళ్ళకి ప్రాజెక్ట్స్‌కి ఏమీ కొదువ ఉండదు. సో విపరీతం ప్రాజెక్ట్స్ వస్తాయి వీళ్ళకి. అలాగే చాలా కంపెనీస్ వాళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ కూడా డెవలప్ చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి మీరు సో వాళ్ళకి ప్రాజెక్ట్స్ వస్తాయా లేదా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. అలాగని సో చాలామంది ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే స్టూడెంట్స్ అలాగే ఫ్రెషర్స్ జాబ్స్ కోసం చూస్తూ ఉన్నారో ఆ పాయింట్ని వాళ్ళు బేస్ చేసుకొని చాలామంది చీట్ చేస్తూ ఉన్నారు. అటువంటి ట్రాప్స్లో పడకుండా ఎవరికి ₹1 కూడా పే చేయకుండా సో మీకు ఏం ఆపర్చునిటీ వచ్చినా దాన్ని కన్సిడర్ చేయండి అని చెప్పి చెప్తున్నానమాట. మీరు తిరిగి వాళ్ళకి మనీ పే చేయడం లాంటిది లేకుండా ఎంత తక్కువ వాళ్ళు పే చేసినా మీ స్టార్ట్ లెవెల్ జాబ్ని ఎప్పుడూ కూడా మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొద్దు. అక్కడ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ యొక్క లింక్డ్ఇన్ పేజ్ ఉందా, అందులో ఎప్పటి నుండి యాక్టివ్గా ఉంటున్నారు, వెబ్సైట్ ఉందా, సో అలాగే గ్లాస్ డోర్లో ఈ రివ్యూస్ ఉంటాయి, రివ్యూస్ ఎట్లా ఉన్నాయి, ఓల్డ్ ఎంప్లాయీస్ ఎక్స్ ఎంప్లాయీస్వి, ఇదంతా కూడా మీరు కన్సిడర్ చేయాల్సినటువంటి పాయింట్స్ అనమాట. అవన్నీ బాగుంటే మీకు చాలా తక్కువ ప్యాకేజ్ ఇచ్చినా కూడా మీరు ప్యాకేజీని చూడొద్దు స్టార్టింగ్ లెవెల్లో. సో ఫస్ట్ జాయిన్ అయిపోయి మీరు 1 or 2 years మంచి స్కిల్ నేర్చుకున్న తర్వాత సో మీరు ఏదైతే ఇక్కడ మిస్ అయ్యారు అనుకుంటున్నారో అదంతా కలిపే ఫ్యూచర్లో ఎర్న్ చేసుకుంటారు. అంత మంచి ఆపర్చునిటీస్ మీకు ఖచ్చితంగా వస్తాయన్నమాట. సో కాబట్టి నేను ఇచ్చేటటువంటి మీకు క్లియర్ పాయింట్ ఏంటంటే ఓన్లీ ఎంఎన్సీసే కాదు, ఏవైతే స్టార్టప్ టు మిడ్ లెవెల్ కంపెనీస్ ఉంటాయో అవి కూడా మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి అట్లీస్ట్ 100 to మనకి మినిమం 100 ఎంప్లాయీస్ ఉండి ఆ పైన ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నా సరే అటువంటి కంపెనీస్ అన్నీ కూడా మీరు కన్సిడర్ చేయండి. సో అటువంటి కంపెనీస్లో ఖచ్చితంగా మీకు ఫ్యూచర్ ఉంటుందన్నమాట. సో మీరు లిస్ట్ అవుట్ చేసుకోండి, ఎంఎన్సీస్ అన్ని ఒక లిస్ట్లో రాసుకోండి. అలాగే మినిమం 100 to 5,000 ఎంప్లాయీస్ ఉండేటటువంటి ఆ కంపెనీస్ అన్ని ఒక దగ్గర రాసుకోండి. సో రాసుకొని సో వీటికి అప్లై చేస్తూ ఉండండి, వాటికి అప్లై చేస్తూ ఉండండి. అలాగని ఏదో స్టార్టప్స్లో ఆర్ మిడ్ లెవెల్ కంపెనీస్లో ఈజీగా జాబ్ వచ్చేస్తుందని మాత్రం అనుకోకండి. సో వాళ్ళు కూడా చాలా స్ట్రిక్ట్గా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు, చాలా స్ట్రిక్ట్గా ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు స్కిల్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు సర్వైవ్ అవుతారు. ఓకే, సో ఎప్పుడైతే ఎంఎన్సీస్లో జాబ్ ఆపర్చునిటీ మీకు రావట్లేదు అని ఫీల్ అవుతారో అప్పుడు మీరు స్టార్టప్ ఆర్ మిడ్ లెవెల్ కంపెనీలో ట్రై చేయండి. సో చేసే ముందు మీరు మంచిగా స్ట్రాంగ్ బేసిక్స్ నేర్చుకొని అందులో చాలా మంచి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అన్ని మీరు ఓన్గా ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేసి ఓన్గా 2 to 3 ప్రాజెక్ట్స్ చేసుకొని సో ఏదైతే ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ క్రియేట్ చేసుకొని డిజిటల్ పోర్ట్ఫోలియో అంటే మీరు చేసిన రెజ్యూమ్స్ అన్ని గిటప్ ప్రొఫైల్లో ప్లేస్ చేయడం, సో అలాగే మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని అప్డేట్లో ఉంచడం, ఇదంతా కూడా చేస్తే ఖచ్చితంగా మీకు జాబ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు చాలా పెరుగుతాయి అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో కాబట్టి మీరు ఒక ఎంఎన్సీకి అప్లై చేస్తున్నారు అంటే 10 స్టార్టప్ టు మిడ్ లెవెల్ కంపెనీస్కి కూడా ప్యారలల్గా అప్లై చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. సో మీరు ఖచ్చితంగా ప్లేస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.